గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 138th డైలీ మనిషి. ఈరోజు మార్కెట్లోని ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు ఓలా ఎలక్ట్రిక్ సండే రోజు లాంచ్ చేసిన తర్వాత చాలా బజ్ మార్కెట్లో క్రియేట్ అయింది. నేను ఈవినింగ్ 5:30కి ఫేమ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఓలా ఎలక్ట్రిక్కి ప్రొడక్ట్ సప్లై చేస్తున్నారని చెప్పి ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా రిలీజ్ చేసిన తర్వాత ఫేమ్ ఇండస్ట్రీస్ స్టాక్ అయితే చాలా బజ్లో ఉన్నది. ఈ ఫేమ్ ఇండస్ట్రీస్ మాత్రమే కాకుండా ఇంకొక కంపెనీ కూడా ఉన్నది, ఓలా ఎలక్ట్రిక్ ప్రొడక్ట్ సప్లై చేస్తుంది. ఇలా వేరే అదర్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఈ కంపెనీస్ అన్ని ఓలా ఎలక్ట్రిక్ ఒక సేల్స్ బాగా పెరిగినట్టయితే వీళ్ళకి కూడా లాభం. కాబట్టి ఈ కంపెనీస్ గురించి కూడా మనం ఈరోజు మన డైలీ మనిషిలో డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ టుడేస్ డైలీ మనీ షో. మనం ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్టయితే నిన్న మన డైలీ మనిషిలో మాట్లాడుకున్నాం కదా, ఆఫ్ఘనిస్తాన్లో ఏదైతే ఇష్యూ నడుస్తుందో ఈ గ్లోబల్ అన్సర్టనిటీ వల్ల నిన్న యూఎస్ మార్కెట్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యి అండ్ గ్లోబల్ మార్కెట్స్ అన్ని చాలా వాలటైల్గా ఉన్నాయి. ఈవెన్ మన మార్కెట్స్ కూడా ఓపెన్ అయినప్పుడు బోత్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ నెగిటివ్లోనే ఓపెన్ అయ్యి, కానీ సెకండ్ హాఫ్లో ఏవైతే వేరే రిపోర్ట్స్ వచ్చాయి ఈ రిపోర్ట్స్లోని జూలై మంత్లో డిమాండ్ రివైవల్ అన్నది బాగా క్లియర్గా కనబడుతుందని చెప్పి రిపోర్ట్స్ వచ్చేసరికి సో సేల్స్ బాగా పెరుగుతాయి కదా, సో మార్కెట్ కూడా కొంచెం పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. చివరికి ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 209 పాయింట్స్ పెరిగి 55,792 పాయింట్స్ క్లోజ్ అయినట్టయితే నిఫ్టీ 51 పాయింట్స్ పెరిగి 16,614 పాయింట్స్ క్లోజ్ అయింది. ఈరోజు సెషన్లో ఐటీ స్టాక్స్లో చాలా మంచి మూమెంటం కనబడింది అండ్ అలాగే షుగర్ స్టాక్స్లో కూడా మంచి పాజిటివ్ మూమెంటం కనబడింది. ఈ షుగర్ స్టాక్స్ గురించి మనం వీడియోలో ఫర్దర్గా మాట్లాడుకుందాం. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఈరోజు సెషన్లో షుగర్ స్టాక్స్ అన్ని చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి, దానికి రీజన్ చూసినట్టయితే ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ ఇస్మా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి షుగర్ యొక్క ఎంఎస్పీ ఏదైతే ఉన్నదో కరెంట్లీ 31 రూపీస్ పర్ కేజీగా ఉన్నది, దీన్ని అట్లీస్ట్ 34 to 35 రూపీస్ పర్ కేజీకి ఇంక్రీజ్ చేయమని వీళ్ళు లెటర్ రాసినట్టుగా అండ్ అక్టోబర్ నుంచి న్యూ క్రషింగ్ సీజన్ ఏదైతే స్టార్ట్ అవుతుందో ఈ సీజన్కి ముందు ఎంఎస్పీ ఇంక్రీజ్ అయినట్టయితే వీళ్ళు పెండింగ్ షుగర్ కేన్ డ్యూస్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ క్లియర్ చేయడానికి హెల్ప్ అవుతుందని వీళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ని అప్రోచ్ అయినట్టుగా వేరియస్ న్యూస్ ఛానల్స్లో అప్డేట్స్ వస్తున్నాయి. సెకండ్ రీజన్ చూసినట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఇథనాల్ బ్లెండింగ్ టార్గెట్ ఏదైతే ఉన్నదో ఈ టార్గెట్ని 10% నుంచి 12%కి, దాని తర్వాత 12% నుంచి 15%కి తొందరలోనే ఇంక్రీజ్ చేయబోతున్నట్టుగా వేరియస్ టీవీ ఛానల్స్లో అప్డేట్స్ వస్తున్నట్టుగా సోషల్ మీడియాలో వచ్చింది. అండ్ అలాగే ఇథనాల్ రిలేటెడ్గా ఇంకొక అప్డేట్ కూడా ఉన్నది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇథనాల్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ని రైల్వే అండ్ ట్రక్స్ నుంచి పైప్ లైన్స్కి స్విచ్ చేయనున్నదని ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పైప్ లైన్ కంపెనీస్ ఏవైతే ఉంటే వీళ్ళకి డెడికేటెడ్ బయోఫ్యూయల్ పైప్ లైన్స్ని తయారు చేయమని ఆర్డర్ చేసినట్టుగా అండ్ ఆయిల్ మినిస్ట్రీ ఐఓసీతో మీటింగ్లోని ఇథనాల్ ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్గా డిస్కషన్ పెట్టినట్టుగా అండ్ పైప్ లైన్ ద్వారా రిఫైనరీస్కి ట్రాన్స్పోర్టేషన్ ఎలా చేయొచ్చు దీని మీద డిస్కస్ చేసినట్టుగా అండ్ ఈ పైప్ లైన్స్ ద్వారా ఇథనాల్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ డ్రై రన్స్ ఏవైతే ఉంటాయి ఈ డ్రై రన్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాచెస్లోని తొందరలోనే కండక్ట్ చేయబోతున్నట్టుగా ట్రయల్ రన్స్ రిపోర్ట్ చేస్తున్నారు. సో ఈ అప్డేట్స్ అన్నిటితో ఈరోజు సెషన్లో షుగర్ స్టాక్స్ అన్ని పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే జూలై మంత్లో మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అన్ని కొన్న టాప్ 10 లార్జ్ క్యాప్ షేర్స్ ఒక లిస్ట్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది. ఇండస్ టవర్స్, హ్యావెల్స్ ఇండియా, ఎస్బీఐ కార్డ్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ముత్తూట్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, గోద్రేజ్ కన్స్యూమర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బయోకాన్ అండ్ టెక్ మహీంద్రా లాంటి స్టాక్స్ని లార్జ్ క్యాప్ కేటగిరీలో మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఎక్కువగా కొన్నట్టయితే మిడ్ క్యాప్ స్టాక్స్ విషయంకి వచ్చినట్టయితే సోనా బిఎల్డబ్ల్యూ, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్, ఇండియన్ బ్యాంక్, టీవీఎస్ మోటార్స్, జీ ఎంటర్టైన్మెంట్, మనపురం ఫైనాన్స్, గోద్రేజ్ ఇండస్ట్రీస్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఎస్కాట్, అమర్రాజా బ్యాటరీస్ లాంటి స్టాక్స్ కొన్నారు. అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీలో దొడ్లా డైరీ, కిమ్స్, ఆర్చిడ్ ఫార్మా, శ్యామ్ మెటాలిక్స్, జెన్సార్ టెక్నాలజీస్ లాంటి స్టాక్స్ని అక్యుములేట్ చేసుకున్నట్టుగా రిపోర్ట్స్ వస్తున్నాయి. ఒకవేళ మీకు స్క్రీన్ మీద ఈ స్టాక్స్ లిస్ట్ సరిగ్గా కనబడినట్టయితే మీకు మన టెలిగ్రామ్ ఛానల్ 129కి వెళ్ళినట్టయితే దొరుకుతాయి. ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్టయితే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి మనీ పర్సన్ సెర్చ్ చేసినట్టయితే మీకు 2,49,000 పైన సబ్స్క్రైబర్స్ ఒక ఛానల్ కనబడుతుంది. అది మన అఫీషియల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్. మీరు ఆ ఛానల్లో జాయిన్ అయినట్టయితే ఇలాంటి అప్డేట్స్తో పాటు మార్కెట్ అప్డేట్స్ని కూడా మీరు క్విక్గా ఫాలో అవడానికి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మీకు ఇక్కడ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీలో కనబడుతున్న స్టాక్స్ ఏవైతే అన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కొన్న కంబైన్డ్ స్టాక్ లిస్ట్. అదే మీరు ఇండివిజువల్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కొన్న స్టాక్స్ అండ్ అలాగే వాళ్ళు ఎగ్జిట్ అయిన స్టాక్స్ లిస్ట్ చూడాలనుకున్నట్టయితే మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో నిన్న ఈవినింగ్ 3:37కి వెళ్ళినట్టయితే మీకు ఈ పీడిఎఫ్ కనబడుతుంది, మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ రిపోర్ట్ అని. ఈ జూలై 2021 రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఈచ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ కొత్తగా యాడ్ చేసుకున్న స్టాక్స్ లిస్ట్ అండ్ అలాగే వాళ్ళు ఎగ్జిట్ అయిన స్టాక్ లిస్ట్ మీకు క్లియర్గా కనబడుతుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఫేమ్ ఇండస్ట్రీస్ ఈవినింగ్ 5:30కి మీరు ఇక్కడ చూడొచ్చు ఒక న్యూ ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేసింది. ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే న్యూ కస్టమర్ని యాడ్ చేసినట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. సో 5:30 కన్నా ముందు ఈ న్యూ కస్టమర్ ఎవరన్నది ఎవరికి ప్రపంచకి తెలియదు. 5:30 తర్వాత ఎక్స్చేంజ్ ఫైలింగ్ చూసినట్టయితే వీళ్ళు యాడ్ చేసిన న్యూ కస్టమర్ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ ఓలా ఎలక్ట్రిక్ ఏదైతే S1 అండ్ S1 Pro అని చెప్పి ఎలక్ట్రిక్ స్కూటర్స్ లాంచ్ చేసిందో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కి ఫేమ్ ఇండస్ట్రీస్ హెడ్ ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్, ఇండికేటర్స్, మిర్రర్స్ అండ్ రేర్ ఫెండర్ అసెంబ్లీస్ ని సప్లై చేయబోతున్నట్టుగా అండ్ ఓలా ఎలక్ట్రిక్ కి వీళ్ళు సోల్ సప్లయర్ గా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. సో ఈ అప్డేట్ రావడంతో మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వకముందే మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసిన స్టాక్స్ టు వాచ్ టుడేలో
ఫేమ్ ఇండస్ట్రీస్ ని ఇంక్లూడ్ చేసాం. ఈరోజు సెషన్ లో ఈ స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి 20% సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. నౌ చాలా మంది ఈ ఓలా ఎలక్ట్రిక్ సప్లై చేసిన కంపెనీస్ లో లిస్టెడ్ స్పేస్ లో ఉన్న కంపెనీలోని ఫేమ్ ఇండస్ట్రీస్ ఒకటే ఉన్నది అనుకుంటున్నారు. నో, ఫేమ్ ఇండస్ట్రీస్ ఒకటే కాదు, దెర్ ఈస్ అనదర్ కంపెనీ. ఈ కంపెనీ పేరు గ్యాబ్రియల్ ఇండియా. ఈ గ్యాబ్రియల్ ఇండియా ఓలా ఎలక్ట్రిక్ కి సస్పెన్షన్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ సస్పెన్షన్ కాంపోనెంట్ సోల్ సప్లయర్ గా దలార్ స్ట్రీట్ ఇన్వెస్ట్మెంట్ జనరల్ రిపోర్ట్ చేస్తుంది. ఈ గ్యాబ్రియల్ ఇండియా గురించి మాట్లాడుకోవాలంటే ఇది ఆనంద్ గ్రూప్ కంపెనీ. వీళ్ళు ఆల్రెడీ మార్కెట్ లో చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ కి వీళ్ళ ప్రొడక్ట్స్ సప్లై చేస్తున్నారు. ఈరోజు సెషన్ లో గ్యాబ్రియల్ ఇండియా స్టాక్ అయితే పెద్దగా మూవ్ అవ్వలేదు. లెట్స్ సీ కమింగ్ డేస్ లో ఎలా మూవ్ అవుతుందో. ఈ ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ థీమ్ ఎవరైనా ప్లే చేయాలనుకున్నట్టయితే ఓలా ఈజ్ నాట్ ఏ లిస్టెడ్ ఎంటిటీ కాబట్టి ఈ ఓలాకి సప్లై చేసే కంపెనీలు ఏవైతే ఉంటాయో లైక్ ఫేమ్ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే గ్యాబ్రియల్ ఇండియా లాంటి కంపెనీస్ కానీ లేకపోతే ఇంకెవరైనా ప్రొడక్ట్స్ని సప్లై చేస్తున్నట్టయితే వీళ్ళ త్రూ మనం ప్లే చేయొచ్చు. సో ఈ ఓలా ఎలక్ట్రిక్ లాంచ్ చేసిన స్కూటర్స్ బాగా హిట్ అయ్యి వీళ్ళ సేల్స్ బాగా పెరిగినట్టయితే వీళ్ళకి కాంపోనెంట్స్ సప్లై చేసే కంపెనీలు ఏవైతే ఉంటే వాళ్ళకి కూడా అది పాజిటివ్గా మనం చూడొచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మీలో కొంతమంది అబ్జర్వ్ చేసి ఉండొచ్చు ఈ పాయింట్ని, కానీ చాలా మంది అబ్జర్వ్ చేసి ఉండరు కాబట్టి చెప్తున్నాను. ఫ్రైడే రోజు క్లోజ్ అయిన యాప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ యొక్క ఫైనల్ సబ్స్క్రిప్షన్ డేటా మనం చూసినట్టయితే మీరు చూడండి, రీటైల్ కేటగిరీ జస్ట్ 1.35 టైమ్స్ మాత్రమే సబ్స్క్రైబ్ అయింది. వెరేస్ క్యూఏబీ కేటగిరీ 32.41 టైమ్స్ అండ్ హెచ్ఎన్ఏ కేటగిరీ 33.91 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. అంటే ఈ యాప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓకి ఇన్స్టిట్యూషన్స్ నుంచి అండ్ అలాగే హెచ్ఎన్ఐస్ నుంచి చాలా మంచి డిమాండ్ వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. వెరేస్ రీటైల్ సైడ్ పార్టిసిపేషన్ తక్కువగా ఉన్నది. సో ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరికీ అలాట్మెంట్ దొరికే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నాకు తెలిసి మన వాళ్ళే చాలా మంది అప్లై చేసి ఉండొచ్చు. ఎందుకంటే మన ఛానల్లో మేనేజ్మెంట్ ఇంటర్వ్యూ అప్లోడ్ చేసిన తర్వాత చాలా మందికి అయితే ఈ కంపెనీ మీద కాన్ఫిడెన్స్ అయితే బాగా పెరిగింది. సో చాలా మంది అప్లై చేసి ఉండొచ్చు. ఈ ఇన్స్టిట్యూషనల్ అండ్ హెచ్ఎన్ఐ డిమాండ్ ఏదైతే కనబడుతుందో ఎవరికైతే అలాట్మెంట్ రాదో వాళ్ళు day 1 కూడా ట్రై చేయొచ్చు. కాబట్టి వీ మైట్ గెట్ గుడ్ గెయిన్స్ అని అనుకుంటున్నాను. లెట్స్ సీ స్టేన్ రోజు మనకు అర్థమవుతుంది ఎలా ఉంటుంది అనేది పరిస్థితి. బట్ యాజ్ ఆఫ్ నో చూసినట్టయితే క్లోజింగ్ నాటికి చూస్తే క్యూబేస్ నుంచి హెచ్ఎన్ఎస్ నుంచి చాలా మంచి డిమాండ్ అయితే ఈ ఐపీఓ కనబడింది. మేబీ ఇది ఇష్యూ సైజ్ చిన్నదా దానివల్ల ఈ డిమాండ్ కనబడిందా అని చూసినట్టయితే కంప్లాస్ట్ ఐపీఓ సైజ్ దీనికన్నా జస్ట్ 1000 crores ఎక్కువ మాత్రమే. ఇక్కడ ఇన్స్టిట్యూషన్ అండ్ హెచ్ఎన్ఐ కేటగిరీ ఒక యాక్టివిటీ చూడండి. క్యూబేస్ జస్ట్ 2.75 టైమ్స్ సబ్స్క్రైబ్ చేసినట్టయితే హెచ్ఎన్ఐ కేటగిరీ 1.05 టైమ్స్ సబ్స్క్రైబ్ చేసింది. వేరేస్ ఇక్కడ రీటైల్ కేటగిరీలో డిమాండ్ బాగానే కనబడుతుంది. సో సిమిలర్ డేట్స్లో వచ్చి కంప్లాస్ట్ కన్నా 1000 crores తక్కువ సైజ్, మరీ అంత తక్కువ సైజ్ అయితే కాదు, బట్ జస్ట్ 1000 crores తక్కువ సైజ్ అయినా కూడా క్యూఏబీ అండ్ హెచ్ఎన్ఐ కేటగిరీలో యాప్టెస్కి అయితే చాలా డిమాండ్ కనబడింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఈరోజు సెషన్లో వేదాంత స్టాక్ 11% పైన కరెక్ట్ అయింది. దీనికి రీజన్ చూసినట్టయితే వీళ్ళు తుట్టుకోరి ప్లాంట్ ని వేరియస్ కంటామినేషన్ కేసెస్ వల్ల 2018లో షట్ డౌన్ చేశారు. ఆ కేసు రిలేటెడ్ గా ఈరోజు మద్రాస్ హైకోర్టు వీళ్ళకి నోటీస్ ఇష్యూ చేసింది. వీళ్ళకి అగేన్స్ట్ ఏదైతే పిల్ ఫైల్ అయిందో ఆ పిల్ ఉన్నదంటే వీళ్ళు తుట్టుకోరి స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో ఆ ప్లాంట్ లో ఉన్న కంటామినేటెడ్ మెటీరియల్ రిమూవ్ చేయాలని ఈ పిల్లో ఉన్నది. నా మద్రాస్ హైకోర్టు వేదాంతకి ఇష్యూ రిలేటెడ్ గా 5 weeks టైం ఇచ్చింది. 5 weeks లోపల వేదాంత ఇష్యూ మీద రెస్పాండ్ అవ్వాల్సి ఉన్నది. ఈ అప్డేట్ రావడంతో ఈరోజు సెషన్ లో స్టాక్ మీద బాగా ప్రెషర్ కనబడింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే హెచ్ఎల్ఈ గ్లాస్కోట్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయిన ఇక్కడ వీళ్ళ క్రెడిట్ రేటింగ్ ని అప్గ్రేడ్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. లాంగ్ టర్మ్ రేటింగ్ ని ఏకి అండ్ షార్ట్ టర్మ్ రేటింగ్ ని A2+ కి అప్గ్రేడ్ చేస్తూ స్టేబుల్ అవుట్లుక్ ఇచ్చినట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఆల్వేస్ ఏదైనా కంపెనీ యొక్క రేటింగ్ అప్గ్రేడ్ అది ఆ కంపెనీకి పాజిటివ్ గా తీసుకోవచ్చు. ఈ రేటింగ్ అప్గ్రేడ్ అప్డేట్ తో ఈరోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే స్పైస్ జెట్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళ సబ్సిడీ కంపెనీ అయిన స్పైస్ ఎక్స్ప్రెస్ ఇది లాజిస్టిక్ బిజినెస్ చేస్తుంది. ఈ లాజిస్టిక్ బిజినెస్ చేసే స్పైస్ ఎక్స్ప్రెస్ ని సపరేట్ చేయబోతున్నట్టుగా వీళ్ళ బిజినెస్ నుంచి వీళ్ళు చెప్తున్నారు. దీనివల్ల స్పైస్ జెట్ ఒక షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సిగ్నిఫికెంట్ వాల్యూ అన్లాకింగ్ జరుగుతుంది. ఎందుకంటే బికాస్ స్పైస్ ఎక్స్ప్రెస్ ఈజ్ ఏ ప్రాఫిటబుల్ బిజినెస్. వీళ్ళ రెవెన్యూస్లో కూడా చాలా మంచి గ్రోత్ వస్తుంది. దానివల్ల ఈ స్పైస్ ఎక్స్ప్రెస్ని వీళ్ళు 2555 crores వాల్యూ చేశారు. స్పైస్ జెట్ ఒక మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసినట్టయితే 4000 crores ఉంటుంది. సో స్పైస్ జెట్ ఒక మార్కెట్ క్యాపిటలైజేషన్ 4000 crores ఈ స్పైస్ ఎక్స్ప్రెస్ 2555 crores వాల్యూ అనేసరికి ఈరోజు సెషన్లో స్పైస్ జెట్ స్టాక్లో చాలా మంచి మూమెంటం కనబడింది. ఈ స్పైస్ ఎక్స్ప్రెస్ని సపరేట్ చేయడం వల్ల వాల్యూ అన్లాకింగ్తో పాటు ఈ రెండు బిజినెస్ని గ్రో చేయడానికి ఫోకస్ అయితే పెరుగుతుంది. కాబట్టి ఇది డెఫినెట్లీ స్పైస్ జెట్కి అండ్ అలాగే స్పైస్ ఎక్స్ప్రెస్కి రెండింటికి పాజిటివ్గా మనం చూడొచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే స్టీల్ స్ట్రిప్స్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళ బోర్డ్ 3rd September రోజున మీట్ అయ్యి కరెంట్లీ వీళ్ళ స్టాక్ ఒక ఫేస్ వాల్యూ 10 rupees per share ఉన్నది. ఈ స్టాక్ స్ప్లిట్ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా రిపోర్ట్ చేస్తున్నారు. ఈ స్టాక్ స్ప్లిట్ అప్డేట్తో ఈరోజు సెషన్లో స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యి అప్పర్ సర్క్యూట్లో లాక్ అయిపోయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే గోదావరి పవర్ అండ్ ఇస్పాత్ లిమిటెడ్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. వీళ్ళకి ఛత్తీస్గఢ్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ బోర్డ్ నుంచి వీళ్ళు ఎగ్జిస్టింగ్ ఐరన్ ఓర్ ప్రొడక్షన్ 1.4 metric ton per annum నుంచి 2.35 metric ton per annum కి ఎక్స్పాండ్ చేసుకోవడానికి అప్రూవల్ వచ్చినట్టుగా వీళ్ళు చెప్తున్నారు.
మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే రైల్టెల్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. వీళ్ళకి ఇండియన్ రైల్వేస్ నుంచి నెక్స్ట్ 12 months లో కంప్లీట్ చేయడానికి వీళ్ళకి 2 టన్నల్ కమ్యూనికేషన్ వర్క్స్ వచ్చినట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ 38.82 crores గా వీళ్ళు చెప్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే L&T ఇన్ఫోటెక్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళకి గోల్డెన్ పికాక్ నేషనల్ క్వాలిటీ అవార్డు వచ్చినట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఈ L&T ఇన్ఫోటెక్ డెలివర్ చేసిన క్వాలిటీ వర్క్ ని రికగ్నైజ్ చేసి వీళ్ళకి అవార్డు ఇచ్చినట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. L&T ఇన్ఫోటెక్ చేసిన వర్క్ కి మంచి రికగ్నైజేషన్ వచ్చిందని అప్డేట్ తో ఈ సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి 3.84% పెరిగింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మార్నింగ్ నుంచి మన సబ్స్క్రైబర్లో చాలా మంది కామెంట్ సెక్షన్లో సాగర్ సిమెంట్ స్టాక్ ఎందుకు 80% కరెక్ట్ అయిందని కంటిన్యూస్గా అడుగుతున్నారు. యాక్చువల్లీ 80% కరెక్ట్ అవ్వలేదండి. వీళ్ళు స్టాక్ని స్ప్లిట్ చేస్తున్నారు. 10 రూపీ ఫేస్ వాల్యూ ఉన్న స్టాక్ని 2 రూపీస్ ఫేస్ వాల్యూకి స్ప్లిట్ చేస్తున్నారు. నో ఈ స్ప్లిట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ప్రైస్ అడ్జస్ట్ అవుతుంది కదా. సో ఈరోజు ఎక్స్ డేట్ కాబట్టి ఆ ప్రైస్ అడ్జస్ట్మెంట్ అన్నది జరిగింది. సో మీకు ఏవైతే అడిషనల్ షేర్స్ రావాల్సి ఉన్నాయో ఆ తొందరలోనే మీ డీమ్యాట్ అకౌంట్లో క్రెడిట్ అయిపోతాయి. సో మీ వాల్యూ ఏదైతే ఉన్నదో, మీరు ఇన్వెస్ట్ చేసిన వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ సేమే ఉంటుంది. వాల్యూలో ఎటువంటి తేడా ఉండదు. ఓన్లీ ఈరోజు ఎక్స్ డేట్ కాబట్టి మీకు అలా 80% కరెక్ట్ అయినట్టుగా కనబడుతుంది. రేపు నుంచి నార్మల్గానే ఉంటుంది అంతా. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే క్యాప్లిన్ పాయింట్ ల్యాబొరేటరీస్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. వీళ్ళకి బ్రెజిల్స్ నేషనల్ హెల్త్ సర్వైలెన్స్ ఏజెన్సీ నుంచి వీళ్ళు చెన్నైలో ఉన్న స్టెరిలైట్ ఇంజెక్టబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సైట్ ఏదైతే ఉన్నదో ఈ సైట్కి అప్రూవల్ వచ్చినట్టుగా క్యాప్లిన్ పాయింట్ వీళ్ళు ప్రొడక్ట్స్ బ్రెజిల్లో రిజిస్టర్ చేసుకుని మార్కెట్ చేసుకోవచ్చు అని వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక ఇంపార్టెంట్ నోటీస్ వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫర్ చేసే ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏదైతే ఉన్నదో మన కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్స్ పెంచడానికి ఫర్దర్ గా ఈ స్కీమ్ ని ఎక్స్టెండ్ చేసినట్టుగా అండ్ ఈ స్కీమ్ ఒక రివైజ్డ్ గైడ్ లైన్స్ ని రిలీజ్ చేసినట్టుగా అప్డేట్ వచ్చింది. ఒకవేళ ఈ రివైజ్ చేసిన గైడ్ లైన్స్ లోని ఏమైనా రేట్స్ చేంజెస్ ఉన్నాయనుకోండి, అంటే అడిషనల్ ఇన్సెంటివ్స్ ఏదైనా సెక్టర్స్ కి ఆఫర్ చేసినట్టయితే ఆ సెక్టర్స్ కి చాలా పాజిటివ్ గా మనం చూడొచ్చు. ఫర్దర్ గైడ్ లైన్స్ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను. దట్స్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈరోజు డైలీ మనీ షోలో షేర్ చేసిన అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ అయ్యి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి రేపు డైలీ మనీ షోలో కలుస్తాను. టిల్ దెన్ గుడ్ నైట్.